పవన్ కళ్యాణ్ నాకు ట్రైనింగ్ లో పరిచయం సార్. ఓకే. ట్రైనింగ్ లో కలిసి ఇద్దరం ట్రైనింగ్ చేయడం జరిగింది. ఓకే. సో ట్రైనింగ్ లో నుంచి మీకు పరిచయం ఎలా ఉండేవాడండి మీతో పాటు? అంటే ఇలాగే సరదాగా ఉండేవాడా, లేకపోతే స్ట్రిక్ట్ గా ఎలా ఉండేవాడు మీతో? ఎలా ఉండేవాడు? లేదు లేదు లేదు, చాలా సరదాగా ఉండేవారు. తను చాలా మంచివాడు, చాలా సరదాగా ఉండేవాడు. జాయల్ గా అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. సేమ్ ఇట్లాగే బిగ్ బాస్ హౌస్ లో ఎట్లాగే ఉండేవాడు అట్లాగే. అంటే పాటలు పాడుతూ సరదాగా డాన్సులు వేస్తూ ఇలాగే ఉండేవాడు అక్కడ కూడా? సేమ్ యాస్టీజ్ పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ అందరినీ నవ్విస్తూ తను హ్యాపీగా ఉంటూ అందరినీ హ్యాపీగా ఉంటూ ఉండేవాడు. చాలా మంచిగా ఉండేవాడు. తను పవన్ కళ్యాణ్ అడగగానే అందరు గుర్తొచ్చేది ఏంటంటే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఏమో అని చెప్పి. నిజమేనా పవన్ కళ్యాణ్ ఫ్యానా, లేకపోతే ఇంకెవరికైనా ఫ్యానా తను? పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి. అవునా? అంటే ఏ పాటలు ఎక్కువ వింటూ ఉండేవాడు అండి? ఏ పాటలు ఎక్కువ వింటూ ఉండేవాడు? ఏ పాటలు అంటే మాక్సిమం అంటే లవ్ సాంగ్స్, ఇట్లాంటివి హైప్ సాంగ్స్ గట్రా మంచిగా వినేవాడు అండి. అంటే బీజిఎం ఏమైనా ఉంటే అవి మంచిగా వినేవాడు. సాంగ్స్, లవ్ సాంగ్స్ కానీ. లవ్ సాంగ్స్ బాగా వినేవాడా? లవ్ సాంగ్స్ బాగా వినేవాడు. అండ్ జవాన్గా ఉన్న సందర్భంలో కొన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు కదా. సో తనని ఈరోజు హౌస్లో చూసినప్పుడు ఆ రెప్లికా అంటే దాని ప్రభావం ఏమైనా కనిపించింది అనుకుంటున్నారా? ప్రభావం అంటే సార్ మీరు చూసే ఉండొచ్చు. కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు తను. గేమ్స్ విషయంకి వచ్చేటప్పటికి మాత్రం, తన టాస్క్ల విషయంకి వచ్చేటప్పుడు మాత్రం టాస్క్ లో చాలా బాగా ఆడుతూ చాలా మంచిగా ఉండేవాడు.